స్వామి మాల ఎవరు వేసుకోమన్నారు స్వామి? దేనికోసం వేసుకున్నావు స్వామి నువ్వు మాల? చెప్పు నాకు. స్వామి మాల నా భక్తితో వేసుకున్నా స్వామి, దేవుని పైన ఇష్టంతో వేసుకున్నా, నా ఫ్యామిలీ మంచిగా ఉండాలని మాల వేసుకున్నా స్వామి. నేను ఏమైంది ఇప్పుడు? స్వామి నీ భక్తి ఏడం స్వామి, నీ భక్తి మొత్తం ఫోన్ లో ఉన్నట్లుంది. ప్రతి ఒక్క స్వామి నీ గురించి వచ్చి రకరకాలుగా చెప్తుండ్రు స్వామి. ఎప్పుడు ఫోన్ లో బిజీ అని చెప్తున్నారు. నీ భక్తి మొత్తం ఫోన్ లోనే ఉన్నట్లుంది. నువ్వు ఫ్యామిలీ కోసం ఈ భక్తి ఏదో దేవుడు నాకు కావాలని చెప్పి నువ్వు మాలేసుకున్నట్లు లేదు. నీ లోపల భక్తి అనేదే కనిపిస్తలేదు స్వామి నీకు. స్వామి ఒకరు నా గురించి ఏమనుకున్నా నాకు సంబంధం లేదు స్వామి. నేను నా భక్తితో మాలేసుకున్నా, నాకు నియమాలు తెలియదు. ఎందుకంటే కన్నస్వామి కాబట్టి. ఇప్పుడు మీరు గురుస్వామి అంటారు కదా, మీరు ఎట్లా ఉండాలా చెప్పండి, ఆ ప్రకారంగా నేను పోతా. ఏం తెలియకుండా చాలా చెప్తారు, ఇది చెప్తారు అని చెప్పి మీరు చెప్తారు. నా తప్పేముంది స్వామి? ఊరు మరణ తప్పంటే ఒప్పుకోండి స్వామి. నేను సరే స్వామి. స్వామి నీకు తెలియదు అన్నది బాగుంది. ఒక స్వామి అయితే గురుస్వామి అనే వ్యక్తి ఉన్నాడు కదా సన్నిధానానికి. నువ్వు ఈ సన్నిధానికి వచ్చినప్పుడు ఒక స్వామి పిలిచినప్పుడు నువ్వు వలకాలా లేదా? నీ ఇష్టమైనట్లు ఫోన్లు మాట్లాడుకుంటావు అయితే నీ ఇల్లు అనుకుంటున్నావు ఏంది? నీ ఇష్టమైనట్లు ప్రవర్తించనీకే